నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారు, సుకేష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, సినిమాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం ఇలాంటి వాటిని. మనము హీరోకి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి గుళ్ళో ఉన్న దీపాలు ఆర్పేస్తూ ఉంటుంది. సో గుళ్ళో అలా దీపాలు ఆర్పేయడం కరెక్టే అంటారా? సినిమా ప్రభావము మానవుల పైన ఎంతలా పనిచేస్తుంది అంటే అందులో కనిపించినటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా మిగతా వాళ్ళు కూడా ఆచరించేలాగా ప్రేరేపిస్తుంది. అది మంచైనా చెడైనా రెండూ కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఇంట్లోనే అలా, సినిమాలోనే కాదు ఇంట్లో అయినా అలా దీపాలు ఆర్పవచ్చా? అదే అండి, ఇప్పుడు ఇలాంటివి ఆర్పాలి అనడానికి ముఖ్యమైనటువంటివి మీరు అన్నట్టు సినిమాలే ప్రధానమైన కారణం. నేను కూడా చూశాను మొన్న మధ్య ఏదో ఒక చిన్న ట్రైలర్ లో ఫస్ట్ ఒక హీరో దేవాలయంలో ఒక దీపాన్ని ఇలా పట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి వచ్చి వెలిగించినటువంటి దీపాన్ని నోటితోని ఆర్పడము, తర్వాత హీరో మళ్ళీ వెలిగించడం, మళ్ళీ ఆర్పడం, ఇలా 2-3 సార్లు అదేదో ట్రైలర్లో చూసా నేను. అది అశాస్త్రీయం, అలా చేయకూడదు. అసలు డైరెక్టర్లకు కూడా వైదిక విషయాలపైన అసలు వాళ్ళకి అవగాహన ఉండదు. మొదటి నుంచి కూడా ధర్మశాస్త్రాల్లో ఏదైతే చేయకూడదు అన్న పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా సినిమాల్లో చెయ్యాలి అన్నట్టుగానే చూపిస్తున్నారు. దాన్ని బయట జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, దాన్ని ఆచరిస్తున్నారు. అది అమంగళం. వెలుగుతున్నటువంటి దీపాన్ని ఆర్పేయడం కానీ, వెలుగుతున్నటువంటి దీపాన్ని తీసేసి చేత్తో పలగొట్టిన, ఆర్పివేసిన, అది అమంగళం కిందికి మనకొస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ మూవీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. వాళ్ళు డైరెక్ట్గా చెప్పారన్నమాట. ఏమని? సక్సెస్ సినిమా కంప్లీట్ అయిపోయినాక ఒక ఇంటర్వ్యూలో ఆ ప్రొడ్యూసర్ హీరో వాళ్ళే అన్నారు, మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా రీచ్ అవ్వలేదండి, అనుకుంటున్నాము కానీ సక్సెస్ అయింది మాది, కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినంత అవ్వలేదు అని. అందుకు కారణం ఇలాంటి దోషాలే. అసలు దీపాలను నోటితో ఆర్పడము, దీప ప్రమిదను పగలగొట్టడము, ఇలాంటివి చేస్తే అమంగళాలు. అది వెలిగించిన వాళ్లకు, సినిమా వాళ్ళకు కాదు, ఆ సినిమాలో ఆ సీన్ని చూసిన వాళ్ళకు కూడా తగులుతుంది. కర్త కారయత చైవ ప్రేరకశ్చానుమోదత సుకృత దుకృతశ్చైవ చత్వార సమభాగక. ఏదైనా ఒక పనిని చేసేవాడు, చేయించేవాడు, చేసే పనిని ప్రేరేపించేవాడు, చెయ్యంగా దాన్ని ఆపకుండా, అది అధర్మం అయితే, అది తప్పైతే, జరిగే తప్పును ఆపకుండా దాన్ని చూస్తూ ఉన్నవాడు, వీళ్ళ నలుగురికి సమానమైనటువంటి ఫలితం వస్తుంది. కనుక ఇలాంటి పైశాచిక పనులను మానేసుకొని ఇంకా ఏదైనా సమాజానికి ఉపయోగపడేటటువంటి చక్కని సీన్లు చేస్తే అది జనాలకు, సినిమా వారికి, సమాజానికి, అందరికీ ఉపయోగకరం. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.